వక్రతుండ మహాకాయ. బేతాళ కథలు విక్రమార్క మహారాజు వైభవం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విక్రమార్క మహారాజు కథలు చెప్పుకుందాం. విక్రమార్క మహారాజు అంటే ఉజ్జయిని మహాసామ్రాజ్యానికి అధిపతి. గుణంలోనూ, అందంలోనూ, ధైర్య సాహసాల్లోనూ, కీర్తి ప్రతిష్టల్లోనూ, తేజస్సులోనూ, దానగుణంలోనూ దేవునితో సమానమైన వాడు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఇంద్రుని సభతో సమానంగా ఉన్న విక్రమార్కుని సభ జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి ఒక వృద్ధ సన్యాసి వచ్చి ఒక ఫలాన్ని ఇచ్చాడు. మహారాజా, ఈ ఫలం సామాన్యమైనది కాదు, దీన్ని తీసుకునే అర్హత మీకే ఉంది అంటూ ఫలం ఇవ్వడం జరుగుతుంది. రాజు చాలా సంతోషించి ఫలాన్ని తీసుకుని, నేను కూడా మీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాను, ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజు. అందుకు ఆ సన్యాసి చిరునవ్వుతో, మహారాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను, దానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కాపాడవలసింది మీరే. అందుకు మీ సహాయం అవసరం. అందుకని ఈ పని మీరే స్వయంగా వచ్చి చూసుకోవాలని కోరుతున్నాను అన్నాడు ఆ సన్యాసి. అందుకు విక్రమార్కుడు ఒప్పుకొని ఆ సన్యాసి వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఒక పెద్ద అడవికి వెళ్ళారు. అక్కడ అమ్మవారి గుడి దగ్గరలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టును చూపిస్తూ ఇలా అన్నాడు, విక్రమార్క చక్రవర్తి, ఆ మహావట వృక్షాన్ని చూడు. అది మామూలు మర్రి చెట్టు కాదు. దాని మీద సమస్త భూత పిశాచ బేతాళ శక్తులన్నీ కొలువుదీరి ఉన్నాయి. నీలాంటి మహాశౌర్య పరాక్రమశాలి తప్ప సామాన్యులు అక్కడికి వెళ్ళలేరు. ఆ చెట్టు కొమ్మకి ఒక ప్రేతం వేలాడుతుంది, చూసావా? నా యజ్ఞానికి అదే ముఖ్యం. మాట్లాడితే చాలు, అది మన దగ్గర నుంచి మాయమైపోయి తిరిగి చెట్టు కొమ్మ ఎక్కేస్తుంది. అందుకని మౌనంగా దాన్ని దించి తీసుకుని రావాల్సి ఉంటుంది. నువ్వు నాకు చెయ్యగల ఉపకారం కాదు మహా ఉపకారం అదే అన్నాడా సన్యాసి. విక్రమార్క మహారాజు చిరునవ్వుతో సన్యాసి కోరిక తీర్చాలని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కొమ్మకు వేలాడుతున్న శవాన్ని తన భుజం మీద వేసుకుని సన్యాసి చెప్పిన గుడి వైపుకు మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడు ఆ శవంలోని బేతాళుడు, విక్రమార్క మహారాజా, నేను ఈ శవంలోని బేతాళుని. నాకు కొన్ని సందేహాలు చాలా రోజులుగా ఉండిపోయాయి. నీలాంటి గుణవంతుడు, జ్ఞానవంతుడు వాటికి తప్పకుండా సమాధానం చెప్పగలరు. తెలిసి కూడా చెప్పలేకపోతే చెప్పిన వారి తల 1000 ముక్కలవుతుంది. అందుకని నా సందేహాలు తీరిస్తే గాని నువ్వు నన్ను ఎప్పటికీ తీసుకుని వెళ్ళలేవు. నీకు శ్రమ వృధా అనుకుంటావా అంటూ తన మొదటి సందేహాన్ని కథ రూపంలో మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కథలేమిటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.